హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో యంగ్ హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు అయిన లావణ్య వివాదంలో పోలీసులు రంగంలోకి దిగారండి. పెళ్లి పేరుతో సహజీవనం చేసి ఇప్పుడు మాల్వి ఎఫ్ఐఆర్ పెట్టుకుని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసింది. దీనిపై లాయర్ కళ్యాణ్ దిలీప్ శంకర్ న్యాయపరంగా ఆమె తరపున ఫైట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు రాజ్ తరుణ్కి సంబంధించిన మనుషులు ఫోన్ చేసి మెసేజ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని లావణ్య ఆరోపించిందండి. అలాగే అతనితో రిలేషన్లో ఉన్నానని సాక్ష్యాధారాలు లావణ్య పోలీసులకి సమర్పించింది. ఈ వ్యవహారంలో లావణ్య ఆత్మహత్యా యత్నం వరకు కూడా వెళ్ళింది అని చెప్తున్నారు. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో బ్రతికి బయటపడింది అంటున్నారండి. అయితే లావణ్య రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మీద ఫిర్యాదు చేసింది. లావణ్య సమర్పించిన సాక్ష్యాధారాలన్నింటినీ బేస్ చేసుకొని ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై పోలీసులు రాజ్ తరుణ్కి నోటీసులు జారీ చేశారు. BNSS 45 కింద రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 18 లోపల నోటీసులకి సమాధానం చెప్పాలని పోలీసులు రాజ్ తరుణ్కి ఆదేశాలు జారీ చేశారు. లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసిన మొదటి రోజు రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చారు. లావణ్య మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డ్రగ్స్కి బానిస అయిందని ఆరోపించారు. అలాగే మస్తాన్ సాయి అనే వాడికి లావణ్యకి ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ అన్నారు. అలాగే డబ్బు కోసమే లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తుందని కూడా విమర్శించారు. అయితే తర్వాత లావణ్య లీగల్గా సాక్ష్యాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ బయటికి రాలేదు. మీడియా కూడా అతని సమాధానం కోసం ఎదురు చూస్తుంది. లావణ్య రెగ్యులర్గా మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్కి చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారని ఆరోపిస్తోంది. అలాగే మాల్వి మల్హోత్రా మీద కూడా సంచలన ఆరోపణలు అయితే చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే పోలీసులు నోటీసులు ఇవ్వడంతో రాజ్ తరుణ్ ఖచ్చితంగా బయటకు వచ్చి అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీడియా ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలకి మీడియా ద్వారా రాజ్ తరుణ్ ఏమైనా వివరణ ఇస్తాడా లేదా అనేది అయితే వేచి చూడవలసి ఉంది ఫ్రెండ్స్.